ఇప్పుడు నేను చెప్పేది మీ లైఫ్ లో డైలీ మీరు ఫేస్ చేసే ఒక అతిపెద్ద ప్రాబ్లం కి సొల్యూషన్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఈ ప్రాబ్లం నిజంగా అసలు నా ఒక్కడికే ఉందేమో అని అనుకున్నా ఫస్ట్ లో, బట్ ఐఎమ్ 100% షూర్ మీకు నాకు మనలో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకు 25 ఏళ్ళు పట్టింది ఈ సైకాలజికల్ ట్రిక్, ఈ సైకాలజికల్ పాయింట్ ని అర్థం చేసుకోవడానికి. కానీ నేను మీకు ఈ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఏంటో ఈ చిన్న వీడియో ద్వారా తెలియపిస్తాను. ఈ ప్రాబ్లం పేరేంటంటే స్పాట్ లైట్ ఎఫెక్ట్. ఇదేంటో క్లియర్ గా మీకు చెప్తా, అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కంగారులో నా షర్ట్ మీద మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు పడింది చట్నీ అనే విషయం మర్చిపోయాను. నేను షర్ట్ చేంజ్ చేసుకోకుండా వెళ్ళిపోయా. ఆఫీస్ లోపలికి వెళ్ళాక మనల్ని ఎవరు చూడకపోయినా సరే ఏదో అందరూ నన్నే చూస్తున్నట్టు, నా షర్ట్ వైపే చూసి నా చట్నీ మరకలను గమనిస్తున్నట్టు ఊహించేసుకున్నాను. అన్ఈజీగా ఫీల్ అయిపోయాను అనమాట. అలాగే నా కొలీగ్స్ నా వైపే చూస్తున్నారు, లోపల వెనకాతల జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు అనే ఆలోచనతో నా మైండ్ లో సతమతం అయిపోతున్నాను. ఈ భయంతోనే నా డైలీ వర్కింగ్ టేబుల్ వదిలేసి ఎవరికి కనిపించకూడదు అనే కాన్సెప్ట్ లో లాస్ట్ టేబుల్ కి వెళ్లి ఒక మూలన కూర్చొని పని చేసుకుంటున్నాను. ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ని స్పాట్ లైట్ 1 అన్నెసెసరీ సెల్ఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. ఈ వర్డ్ బాగా గుర్తు పెట్టుకోండి. కాన్సెప్ట్ తర్వాత మీటింగ్ రూమ్ లోకి రమ్మని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను భయపడుతూ దాగుంటూ వెళ్ళాను లోపలికి. ఆ మీటింగ్ లో నా వర్క్ రిలేటెడ్ ఒక మంచి ఐడియా వచ్చింది. చెప్దామని కూడా అనిపించింది మా మేనేజర్ కి, కానీ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పబోయే ఐడియా విని కొలీగ్స్ అండ్ మేనేజర్స్ అందరూ ఎలా ఉంటారో, ఎలా ఫీల్ అవుతారో, చీప్ గా చూస్తారేమో, నా ఐడియాని చులకన చేస్తారేమో అని భయమేసి మూసుకొని కూర్చున్నాను. ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ని స్పాట్ లైట్ 2 ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అని అంటారు. ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఆఫీస్ క్యాంటీన్ కి వెళ్ళాను. అక్కడ అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ ఉన్నారు. అప్పుడు నాకు కూడా ఒక మంచి ఫన్నీ జోక్ లాంటి డైలాగ్ గుర్తొచ్చింది ఒకటి. అది చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పే జోక్ బాగోకపోతే మళ్ళీ నన్నట్టుగా అరిస్తారేమో, తిరిగి నా మీదే సెటైర్ లేస్తారేమో అని చెప్పి చెప్పలేదు. ఒక 2 మినిట్స్ తర్వాత నా పక్కన నా ఫ్రెండ్ ఒకడు కూర్చున్నాడు, ఇంకో కొలీగ్ అనమాట. తను అదే జోక్, నా మైండ్ లో ఉండే అదే జోక్ చెప్పాడు. ఆ జోక్ విని నా ఆఫీస్ సీనియర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ అందరూ రోజు ఆఫీస్ అయినంత వరకు, ఇంటికి వెళ్లిపోయే వరకు ఆ జోకే తలుచుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ని స్పాట్ లైట్ 3 మిస్డ్ ఆపర్చునిటీస్ అని అంటారు. గైస్ దీన్ని బట్టి చూస్తుంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది కదా, మొత్తం ఒక రోజులో అందరూ నన్నే చూస్తున్నారు, తప్పులన్నీ నేనే చేస్తున్నాను, చీప్ అయిపోతాను, నన్ను అందరూ జడ్జ్ చేస్తారని ఫీల్ అవుతూ నాలో నేనే ఓవర్ గా ఆలోచించేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఇదంతా నా సెల్ఫ్ డెసిషన్స్ అంతే. గైస్ ఎవ్వరు కూడా నేనేం వేసుకుంటున్నాను, నేనేం ఐడియా ఇవ్వబోతున్నాను, నేనేం తింటున్నాను, ఎక్కడ పడుకున్నా అనే విషయం ఎవ్వరు పట్టించుకోరు. ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఫుల్ గా మునిగిపోయారు. ఎవరి ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఫుల్ ఫైట్ చేసుకుంటూ బతుకుతున్నారు. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని సైకాలజీ ప్రకారం అంటారంట. అందరూ నన్నే చూస్తున్నారు, నన్నే పట్టించుకుంటున్నారు, జడ్జ్ చేస్తున్నారు అని అనుకోవడం, ఈ ఫీలింగ్ ని ఇప్పటి నుంచి వదిలేయండి. గైస్ ఈ స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది 1999 లో థామస్ జిలోవిచ్ అని ఒక టీం కలిసి ఇన్వెంట్ చేశారు, అంటే రికగ్నైజ్ చేశారు అనమాట. ఎందుకంటే దీనికి కారణం మన మైండ్. ప్రపంచం మొత్తంలో మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఫీల్ అయిపోతుంటాం, ఊహించేసుకుంటాం. నలుగురు చేసినట్టే చెయ్యాలి, లేకపోతే మనం సెంటర్ అయిపోతాం, మనల్ని అందరూ జడ్జ్మెంటల్ గా ఉంటారు అని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. మనల్ని అందరూ చూస్తూ ఉంటారు అనుకుంటూ ఓవర్ గా ఆలోచించు బతుకుతాం. దీని పేరే స్పాట్ లైట్ ఎఫెక్ట్. గైస్ నిజాలు మాట్లాడుకుంటే ప్రపంచంలో 95% మందికి వాళ్ళ స్పాట్ లైట్ ఎఫెక్ట్ లోనే ఉంటున్నారు. అంటే ఇలాగే బయటికి కొంతమంది చెప్తారు, బయటికి కొంతమంది చెప్పరు. ఇదే సర్కిల్ లో ఈ స్పాట్ లైట్ ఎఫెక్ట్ ఫేస్ చేయలేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒక సరదాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సండే మీరు గ్రౌండ్ కి వెళ్ళారు అనుకోండి. ఆ రోజు మీరు చాలా బాగా ఆడారు, లేదా చాలా బాగా ఆడలేదు, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. మీ మైండ్ లో ఏమనుకుంటారు, ఇక్కడ ఇలాగ ఆడినప్పుడు అందరూ నన్నే ఫోకస్ చేస్తున్నారు, బాగా ఆడితే మురిసిపోతారు, లేకపోతే కుంగిపోతారు. స్ట్రైట్ గా మాట్లాడాలంటే ఒక గ్రౌండ్ లో మీరు మాత్రమే కాదు, మీలాగా చాలా మంది బాగా ఆడొచ్చు లేదా బాగా ఆడకపోవచ్చు. 50 మంది 100 మంది ఉన్న గ్రౌండ్ లో మిమ్మల్ని ఫోకస్ చేసి ఎవరు చూస్తారు చెప్పండి? ఇలా అనిపించినప్పుడు ఒక నిమిషం టైం తీసుకొని వెయిట్ చేయండి. వెయిట్ చేసి చుట్టూ చూడండి, ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నారా, నిజంగా మీరు ఏమైనా చేస్తే ఫరక్ పడుతుందా లేదా మీకు అనేది. మిమ్మల్ని ఎవ్వరు దేకట్లేదు కూడా, మినిమం అందరం మిమ్మల్ని చూస్తున్నారు, పట్టించుకుంటున్నారు. అది కేవలం మీ స్పాట్ లైట్ ఎఫెక్ట్ మాత్రమే. ఓవర్ థింకింగ్ ఆపేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఈ ఓవర్ థింకింగ్ ఎలా ఆపాలనేది మనం చాలా వీడియోస్ లో డిస్కస్ చేసాం, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు అవి. గైస్ రీసెంట్ గా ఈ స్పాట్ లైట్ ఎఫెక్ట్ ఎవరైనా ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేస్తుంటే ఎస్ అని కమెంట్ చేయండి, లేకపోతే నో అని కమెంట్ చేయండి. మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.